హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. చివరిసారిగా జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? గట్టిగా చెప్పండి. చెప్పలేడండి. దేని గురించి చెప్పినాడు యేసు ప్రభు? యేసుక్రీస్తు శిష్యులకు నిజంగానే ఆవగింజంత విశ్వాసం కూడా లేదా అని దేవుడు నిన్న మాట్లాడినాడు. ఒకవేళ మీలో ఎవరైనా రాకుండా ఉంటే, వినకుండా ఉంటే వాళ్ళు ఏం చేయాలా? ఆ వీడియో యూట్యూబ్లో పెట్టినాం కాబట్టి, ఆ యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఆ యూట్యూబ్ చూసి విని ఆశీర్వదించబడండి. యేసుక్రీస్తుకి శిష్యులకి ఆవగింజంత విశ్వాసం కూడా లేదా అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఆ వీడియోని చూసి ఆశీర్వదించండి. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతారో చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20-21. అందుకైనా మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్ము అనగానే అది పోయిను. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయంగా మీతో చెబుతున్నానని వారితో నేను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన యెడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడ పొమ్మనగానే అది వెళ్తుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుడు ఇక్కడ తన శిష్యులతో చెప్తున్నాడు. ఇక్కడ వాళ్ళందరితో గురించి చెప్తున్నాడు. ఈ సందర్భం మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు, ఆ రోగాన్ని బాగు చేయలేకపోయినారు. అయితే యేసు ప్రభు వారు ఒక మాటతో ఆ బాలుడు పట్టిన ఆ దయ్యాన్ని వెలగొట్టేశాడు, స్వస్థతనిచ్చేశాడు. వీళ్ళు వచ్చి యేసు ప్రభుని అడిగినప్పుడు ఎందువల్ల మా చేత కాలేదంటే యేసు ప్రభు చెప్తున్నమాట, మీ అల్ప విశ్వాసము చేతనే అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడాలనుకుంటున్న అంశం ఏంటంటే, అల్ప విశ్వాసము ఉంటే, అల్ప విశ్వాసం ఉండేవారి జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళ జీవితం ఎలాగుంటుంది? అల్ప విశ్వాసం ఉండేవారి జీవితము ఎలాగుంటుంది, వాళ్ళు ఎలాగుంటారు అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. చెప్పండి, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, అల్ప విశ్వాసం ఉంటే వారి జీవితము ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? అల్ప విశ్వాసం ఉండేవాళ్ళు కానీ, అల్ప విశ్వాసం ఉండే కుటుంబం కానీ, అల్ప విశ్వాసం ఉండే వ్యక్తులు కానీ వారు ఎలా ఉంటారు, వాళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అల్ప విశ్వాసము అంటే వాళ్ళకి విశ్వాసం ఉందనా లేదనా? చెప్పండి. అల్ప విశ్వాసం అంటే వాళ్ళకి విశ్వాసం ఉందనా లేదనా? అల్ప విశ్వాసం అంటే ఉండదనా లేదనా? అసలు విశ్వాసం ఉండదనా లేదన్నా వాళ్ళకి? ఏంటి చెప్పండి. అల్ప విశ్వాసం అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉందని కానీ కొంచెమే ఉందని. అర్థమైందా? అల్ప విశ్వాసం అంటే విశ్వాసం ఉంది కానీ కొంచెమే ఉంది. అల్పం అంటే కొంచెం అని. చక్కెర ఉందనుకుందాం మన ఇంట్లో, చక్కెర కొంచెమే ఉందనుకుందాం. ఎవరన్నా వచ్చినారనుకో, అమ్మ నాకు కొంచెం చక్కెర ఇమ్మ టీ చేసుకోవాలని అనుకుందాం. అప్పుడు ఆమె ఏం చెప్తుంది, నా దగ్గర కొంచెమే ఉంది అంటే చక్కెర లేదు ఆమె దగ్గర, ఉంది కానీ కొంచెమే ఉంది. అల్ప విశ్వాసం అంటే కూడా అంతే, విశ్వాసం ఉంటుంది కానీ కొంచెమే ఉంటుంది. ఈ అల్ప విశ్వాసం ఉండే వాళ్ళ జీవితం ఎలాగుంటుంది అంటే, కొంచెం విశ్వాసం ఉండే వాళ్ళ జీవితం ఎలాగుంటుంది? ఎక్కువ విశ్వాసం కొంచెమే ఉంటుందంట వీళ్ళకి. వీళ్ళ జీవితం ఎలాగుంటుంది అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఒక 4 అంశాలు. అల్ప విశ్వాసం ఉంటే వారి జీవితం ఎలాగుంటుంది, దేవుడు ఆయనే స్వయంగా చెప్పిన మాట. అల్ప విశ్వాసాలు ఎలాగుంటారో ఆయనే స్వయంగా చెప్పిన మాట. అవి ఎవరి జీవితంలో ఉంటే వారికి ఖచ్చితంగా అల్ప విశ్వాసం ఉన్నట్లు. 4 విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. ఆ 4 విషయాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వారికి అల్ప విశ్వాసం, తక్కువ విశ్వాసం ఉన్నట్లు దేవుడి మీద.
ఇంకో రకంగా చెప్పాలంటే ఎవరికైతే తక్కువ విశ్వాసం ఉంటుందో వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఆ 4 విషయాలు ఉంటాయి. మీకు అర్థమైంది ఏం చెప్తున్నానా? ఉన్నాయి వదిలేనా? ఉన్నాయిలే, మీకు మళ్ళీ బాగా చెప్తాను, అర్థం చేసుకోండి. తక్కువ విశ్వాసం ఉండే వాళ్ళకి ఆ 4 విషయాలు వాళ్ళ జీవితంలో ఉంటాయి. లేదా ఆ 4 విషయాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళకి తక్కువ విశ్వాసం ఉంటుంది. అర్థమైందా? చెప్పింది అర్థమైందా లేదా? హల్లెలూయా చెప్పండి, అర్థమైన వాళ్ళందరూ. అది 4 విషయాలు ఎవరి జీవితంలో అయితే ఉంటాయో వాళ్ళకి తక్కువ విశ్వాసం ఉంటుంది. లేదా ఆ తక్కువ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళలో ఆ 4 విషయాలు ఉంటాయి. ఆ 4 విషయాలు ఏంటి చూసి మనలో ఏమైనా ఆ 4 విషయాలు ఉన్నాయా, ఆ 4 విషయాలు ఉండడం వల్ల మనం ఏమైనా అల్ప విశ్వాసముగా దేవుని దగ్గర తీర్పు పొందుతున్నామా అనేది చూద్దాం. మొట్టమొదటిగా అల్ప విశ్వాసం ఉండే వారి జీవితంలో ఉండే మొట్టమొదటి అంటే మత్తయి సువార్త. అన్ని మత్తయి సువార్తలను చదివిస్తాను మీకు. అల్ప విశ్వాసం గురించి అన్ని మత్తయి సువార్తలను చదివిస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 30-31 చదవండి. నీ నుండి రేవుపోయిలో వేయబడు అడవి గడ్డిని, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నింటి విషయమై విచారింతుదురు. హల్లెలూయా. చాలు. అల్ప విశ్వాసం ఉండేవారి జీవితంలో ఏముంటుందో ఇక్కడ రాయబడింది. అక్కడ ఏమి రాయబడిందంటే అల్ప విశ్వాసులారా ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని వీటన్నిటి గురించి ఎందుకు మీరు చింతిస్తారు? ఎందుకు ఈ విషయమై మీరు చింతించుచున్నారు, దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు, దిగులుగా ఉన్నారు, మీ మనసులో చింత ఉంది? అడవి గడ్డినే నేను అలాగ అలంకరించాను కదా, ఆకాశ పక్షులకే నేను అవేమన్నా విత్తనాలు వేయకపోయినా, అవి పంట కోయకపోయినా, ఆ పనులన్నీ చేయకపోయినా అడవి పక్షులు నేను పోషిస్తున్నాను కదా, జంతువులన్నిటినీ నేను పోషిస్తున్నాను కదా, ఈ ప్రపంచంలో ఉన్న అన్నిటినీ నేను పోషిస్తున్నాను కదా, మరి మీరెందుకు ఏమి తిందమా ఏమి త్రాగమా ఏమి ధరించుకుందామని చింతిస్తున్నారు? వాటికే నేను అంతగా చేస్తే మీరు ఎవరి పోలికలో ఉన్నారు? నా పోలికలో ఉన్నారు. మరి మీకు నేను ఇవ్వనా ఇవన్నీ? అన్యజనులు చింతిస్తున్నట్లు మీరెందుకు ఈ విషయంలో చింతిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు అంట. అంటే అల్ప విశ్వాసం ఉన్నవాళ్ళు, యేసుక్రీస్తు మీద తక్కువ విశ్వాసం ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ జీవితం ఎలాగుంటుందంటే ఎప్పుడు చింతిస్తుంటారంట. వాళ్ళ జీవితం ఎలాగుంటుంది? చింతిస్తూ ఉంటారంట. అయ్యో మేము ఏం తినాలో ఈరోజు, ఏం బట్టలు కట్టుకోవాలో, ఎట్లా సంపాదించుకోవాలో, ఇది ఎట్లా అవుతుందో, ఎట్లా దొరుకుతుందో, ఎట్లా వస్తుందో, దొరుకుతుందో లేదో, ఎప్పుడు చింత దిగులుతో దుఃఖంతో ఉంటారంట. ఈ చింతించే వాళ్ళకి యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంటుందంట, తక్కువ విశ్వాసం ఉంటుందంట. ఎవరైతే తక్కువ విశ్వాసంలో ఉంటారో వాళ్ళు ఎప్పుడు చింతిస్తూ ఉంటారు, అది లేదు ఇది లేదు, అది ఎట్లా ఇది ఎట్లా అని దిగులుతో చింతతో ఉంటారు. లేదా ఎవరికైతే ఈ దిగులు చింత అది ఎట్లా ఇది ఎట్లా అనే చింత ఉంటుందో వీళ్ళకి తక్కువ విశ్వాసం ఉంటుంది. అర్థమైందా? తక్కువ విశ్వాసం ఉండే వాళ్ళు చింతిస్తూ ఉంటారు, లేదా చింతించే వాళ్ళకి తక్కువ విశ్వాసం ఉంటుంది. యేసు ప్రభు మన పరిస్థితిని ఆలోచించుకోవాలా. మన జీవితంలో కూడా ఈ చింతలో అయ్యో మాకు అది లేదే ఇది లేదే ఇట్ట అయిపోయింది అట్ట అయిపోయింది, మాకు అలా జరగలేదే ఇలా జరగలేదని ఏమైనా చింతిస్తున్నావా? ఆహారం విషయంలో కానీ, బట్టల విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, ఇల్లు విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఆస్తుల విషయంలో కానీ
ఏదైనా నీకు చింత ఉందా నీ పని విషయంలో కానీ? అదే దేవుడు చెప్తున్నాడు, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా, ఏమి చేద్దామని మీరు ఏమైనా దుఃఖిస్తున్నారా, చింతిస్తున్నారా? అన్ని జనులు కూడా అలా చింతిస్తారయ్యా, మీరెందుకు చింతిస్తున్నారు? నేనున్నాను కదా. మీకెందుకు చింత? కింద రాయబడిన మాట ఏమంటే, ఇవన్నీ మీకు కావాలని నాకు తెలుసు. మీకు ఏం కావాలో, మీకు డబ్బులు కావాలని, తినడానికి తిండి కావాలని, ఆహారం కావాలని, బట్టలు కావాలని, ఆస్తి కావాలని, స్కూల్ పిల్లలు ఫీజులు కట్టాలని, మంచి పని కావాలని, మీకు డబ్బులు రావాలి. నాకు అన్నీ తెలుసా తెలీదా? నాకు అన్నీ తెలుసు కదా. నాకు అన్నీ తెలిసినప్పుడు నీకు అవన్నీ ఇస్తాను కదా నీకు ఆ టైంలో. మళ్ళీ నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? నాకు ఎట్లా అయిపోతుందో ఏమైపోతుందో ఎందుకు చింతిస్తున్నావు? ఆ టయానికి, ఆ జరిగే టైంకి, ఆ రావాల్సిన టైంకి నేను ఏదో ఒక విధంగా నీకు అది నేను సమకూరుస్తాను. ఎందుకు అన్నీ సమకూర్చే దేవుణ్ణి నేనే, నువ్వెందుకు చింతిస్తావు అని దేవుడు చెప్తున్నాడు. అయితే నువ్వేం చేయాలా? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట ఎత్తుకో, అవన్నీ నీకు ఇచ్చేస్తాను నేను. ఆయన రాజ్యం గురించి, ఆయన నీతి గురించి మొదట ఎత్తుకో అంటే ఆయన ఎలాగ ఉండమన్నాడు అలాగ నువ్వు ఉండడం నేర్చుకో. ఎలాగ బ్రతకమన్నాడో అలాగ బ్రతకడం నేర్చుకో. ఆయన నీతిలోకి రావడానికి, ఆయన రాజ్యంలోకి రావడానికి, ఆయన చెప్పిన మార్గం అనుసరిస్తూ నువ్వు బ్రతుకు. నీ వెనకంటే అవి పరిగెత్తుకుంటూ వస్తాయి. నువ్వు వాటి వెనకంటే పరిగెత్తుకుంటే ప్రయాణసలే. ఏం తినాలా, ఏం తగ్గాలా, ఏం కట్టుకోవాలా, ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలా, ఏ పని పోవాలా, ఏం చదువుకోవాలా, ఫీజులు ఎట్లా కట్టాలా, ఇవన్నిటి గురించి నువ్వు చింతాల్సిన పనిలే. యేసు ప్రభు చెప్పినట్లు నీ జీవితాన్ని నువ్వు చక్కగా మలుచుకో. ఆటోమేటిక్గా అవే నీ అనుకుంటా పరిగెత్తుకుంటూ వస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. అంటే చింత ఎవరికైతే ఉంటుందో వాళ్ళని చూసి అంటున్నారంటే వీళ్ళకి తక్కువ విశ్వాసం ఉంది. తక్కువ విశ్వాసం ఉండే వాళ్ళు ఎప్పుడు చింతిస్తూ ఉంటారు. లేనిపోయిన దానికి, ప్రతి దానికి చింతే ఉంటుంది వాళ్ళ జీవితంలో. చెప్పండి, అల్ప విశ్వాసం మొట్టమొదటిగా ఉండేదేంటి? చింత. ఏంటి? ఎవరైతే చింతిస్తుంటారో వీళ్ళు అల్ప విశ్వాసం, తక్కువ విశ్వాసం లేదంటే తక్కువ విశ్వాసం ఉంటుంది వీళ్ళకి. రెండోది చదవండి, అదే మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మల మాయను. హల్లెలూయా. చాలు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభు తన శిష్యులతో కలిసి ఓడలో పోతూ ఉన్నారు. ఆయన సాయంత్రము ఆ ఓడ అమరులో పడుకుని ఉన్నారు. ఆ సముద్రం మధ్యలో ఆ పడవ ఉన్నప్పుడు తుఫాన్ వచ్చేసింది. వీళ్ళు బయట ఉన్నారు. ఆ తుఫాన్లో చిక్కకపోయి చచ్చిపోతామని చెప్పి కేకలేస్తున్నారు. ఆ తుఫాను, ఆ గాలి అన్నిటిని చూసి వీళ్ళు భయపడిపోయి, ఈ రోజుతో మన పని అయిపోయింది, మన కథ అయిపోయింది, ఇక్కడితో మనకు జీవితం ముగిసిపోయింది, ఇంకా మనకెట్లా దిక్కు అని చెప్పేసి కేకలు పెడతా వాళ్ళకున్న అన్ని పనులు, వాళ్ళకున్న తెలివి అంతా, జ్ఞానం అంతా ఉపయోగించినారు. ఆ తుఫాన్లో చిక్కులు పడిపోయి ఇంకేం వాళ్ళ వల్ల ఏం కాలేదు. కాక ఇంకేం చేయలేదు తెలియక యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నేను చచ్చిపోతుంటే నీకు చింత లేదా అని యేసుప్రభుని అన్నారు. అప్పుడు చెప్తున్న మాట, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు అంటే అల్ప విశ్వాసులకి, తక్కువ విశ్వాసులకి ఏముంటుందంట? భయం ఉంటుందంట. ఈ లోకాన్ని చూస్తే వాళ్ళకి ఏముంటుంది? భయం ఉంటుంది. వాళ్ళు ఇల్లు అనే మాటలు చూస్తే వీళ్ళకి భయం వేస్తుంది. ఇలా తుఫాను చూసి, ఆ శ్రమలను చూసి, ఆ కష్టాలను చూసి భయపడిపోతున్నారంట. ఈ రోజుతో మా పని అయిపోయింది, ఈ రోజుతో మా జీవితం ముగిసిపోయింది అని భయపడిపోతున్నారంట. ఈ తక్కువ విశ్వాసులు, అల్ప విశ్వాసులు యేసు ప్రభు వారి దగ్గర ఉన్నా సరే, ఆ తుఫాన్లు అలచగలే దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నా సరే, సముద్రాన్ని ఒక మాటతో నిమ్మలంగా చేసేసే దేవుడు వాళ్ళ దగ్గర ఉన్నా సరే, వీళ్ళు ఏం చేస్తున్నారంట? భయపడిపోతున్నారంట ఆ తుఫాన్ని, ఆ గాలిని చూసి. అంటే రెండోదిగా ఎవరికైతే తక్కువ విశ్వాసం ఉంటుందో వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, ఏమైనా చేయగల దేవుడు, ఒక మాటతో సమస్తాన్ని మార్చగల దేవుడు, ఒక మాటతో సర్వ సృష్టినే చేసిన దేవుడు,
ఒక మాటతో అద్భుతం ఆశ్చర్యకరాలు చేయగల దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఈ లోకంలో ఉన్నాడని చూసి, లోకంలో జరిగే సంగతులు చూసి భయపడిపోతారంట. అమ్మో వాళ్ళు చేసి తెలిసిపోతుందేమో, వాళ్ళు మమ్మల్ని ఎట్లా అనుకుంటారమ్మో, అట్లా అనుకుంటారేమో, లేకపోతే ఈ శ్రమలు మేము తట్టుకుంటేది ఎట్లా, ఈ బాధలు వచ్చేస్తే మేము తట్టుకుంటేది ఎట్లా, శ్రమలు వచ్చేస్తాయేమో, కష్టాలు వచ్చేస్తాయేమో, బాధలు వచ్చేస్తాయేమో, అమ్మ మా పరిస్థితి ఏమైపోతుందో అని ఆ వచ్చే శ్రమను చూసి, వాళ్ళకున్న శ్రమను చూసి, కష్టాలు చూసి, బాధలు చూసి, ఇరుగు పొరుగు వాళ్ళు అనే మాటను చూసి, వాళ్ళు చేసే పనులు చూసి వీళ్ళు భయపడిపోతూ ఉంటారంట. ఇప్పుడు ఈ భయపడిపోయే వాళ్ళకి విశ్వాసం ఉండదు యేసుప్రభు మీద. అది విశ్వాసం ఉండే వాళ్ళు ఎలా ఉంటారో, ఎలాంటి పరిస్థితులు అయినా సరే ధైర్యంగా ఉంటారు. మొట్టమొదటి ఏం చెప్పినా, అల్ప విశ్వాసులు చింతిస్తూ ఉంటారు ఎప్పుడు, కానీ విశ్వాసం ఉండేవాళ్ళు దేనికోసం చింతించరు. నా దేవుడు నా అవసరాన్ని తీరుస్తాడు. అది ఎలాంటి అవసరమైనా సరే నాకు చింతించాల్సిన అవసరమే లేదు. నా దేవుడు నేను ప్రార్థన చేస్తున్నాను, నా దేవుడు నా అవసరాలను తీరుస్తాను అని విశ్వాసం గలవారు చెప్తారు. అల్ప విశ్వాసులు అయ్యో మాకేం ఇంకేది ఎట్లా, అది ఎట్లా, ఇది ఎట్లా దొరుకుతుందని ఎప్పుడు చింతిస్తూ ఉంటారు. రెండోదిగా అల్ప విశ్వాసులు అంటే తక్కువ విశ్వాసం కలిగిన వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఆ శ్రమలను బట్టో, ఆ ఇబ్బందులను బట్టో, వాళ్ళకి వచ్చిన ఆ కష్టాలను బట్టో, నిందలను బట్టో, గొడవలను బట్టో, ఆ పరిస్థితులను బట్టో భయపడిపోతుంటారు, భయపడిపోతుంటారు. ఇంకేమో ఇంకెట్లయిపోతుంది. కానీ విశ్వాసులు ఏం చేస్తారంట, ధైర్యంగా ఉంటారంట. ఏదైనా రాని భయపడే ప్రసక్తే లేదు. ఒక మాటతో ఏమైనా చేయగల సర్వశక్తి గల దేవుడు నాకున్నాడు. ఏమైనా జరగని, ఎలాంటిదైనా రాని, ఎంత కష్టమైన రాని, ఎంత శ్రమైన రాని, ఎంత ఇబ్బంది రాని, ఎలాంటి మాటలైనా రాని, ఎలాంటి అవమానాలు రాని, ఎలాంటి గొడవలైనా రాని, నా దేవుడు ఉన్నాడు, చూసుకుంటాడు. ఆయన ఒక మాటతో సమస్తాన్ని మార్చగలడు అనే ధైర్యంతో ఉంటారంట విశ్వాసులు. అల్ప విశ్వాసులు అయితే అమ్మో ఇంకేమైపోతుందని భయపడుతూ ఉంటారంట. మూడోది తీసుకోండి. అదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సందర్భము, యేసు ప్రభువారు తన శిష్యుల్ని ఓడలో వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి, నేను వస్తానని చెప్తారు. యేసు ప్రభువారు యేసుప్రభువారిని వాళ్ళ శిష్యులు విడిచిపెట్టి పడవలో ప్రయాణమే వెళ్తారు. ప్రయాణమే పలుకుతగానే వాళ్ళ మార్గ మధ్యలో ఉండగానే, ఆ సముద్రం మధ్యలో ఉండగానే తుఫాన్లు వచ్చేస్తాయి. తుఫాన్లు వచ్చేయగానే వీళ్ళు ఊడనే భయపడిపోతారు, బిత్తరపడిపోతారు. ఎందుకు? అప్పుడంటే యేసు ప్రభు ఉన్నాడు, తుఫాన్లు వచ్చినా కూడా ఒక మాటతో ఆ తుఫాన్లన్నీ అణిచేసినాడు, భయం తీర్చేసినాడు వాళ్ళకున్న భయము. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంది? యేసు ప్రభు పడవలో లేడు, వీళ్ళు మాత్రమే ఉన్నారు. యేసు ప్రభు ఒడ్డున ఉన్నాడు, వీళ్ళు పడవలో ఉన్నారు. ఒక మాటతో ఆ తుఫాన్ని ఆపే దేవుడు వాళ్ళ దగ్గర లేడు. తుఫాన్ ఏమో వచ్చేసింది, ఏం చేయాలో అర్థం కాల, మునిగిపోయే పరిస్థితి, చచ్చిపోయే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో భయంతో ఉన్నారు, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాంటి సమయంలో యేసుప్రభు ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చేసాడంట. హల్లెలూయా. యేసుప్రభు నడుచుకుంటా ఎవరైతే ఆ తుఫాన్లో చిక్కుబడి ఉన్నారో, ఎవరైతే ఆ తుఫాన్లో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి యేసుప్రభు నడుచుకుంటూ వచ్చేస్తున్నాడంట. నడుచుకుంటూ వస్తుంటే ఈ తుఫాన్లో ఉన్న వాళ్ళు ఆయన చూసి, అమ్మో ఈ టెన్షన్లో భయంలో అదే దయ్యము, ఏమో దయ్యం వచ్చేస్తాను అనుకుంటానంట. ఈ తుఫాన్ ఉన్న భయంలో వాళ్ళకి ఏం చేయకుండా టెన్షన్లో దేవుని చూసి దయ్యమో అని చెప్పి భయపడిపోతున్నానంట. యేసుప్రభు దూరం నుంచి చూసి, నాయన నేను దయ్యం కదరా నాయన, నేనే దేవునరా, మీ దేవునరా, మీ ప్రభువురా అని చెప్తే, ఆహా యేసుప్రభువా అని చెప్పేసి అందరూ అనుకున్నారంట. అప్పుడు వెంటనే పేతురు, ప్రభువా నువ్వే యేసుప్రభు అయితే, మా దేవుడు అయితే, నీ దగ్గరికి నేను కూడా అలాగా నీళ్ళలో నడిచేలాగా నాకు కూడా సెలవి ఆజ్ఞ ప్రభు అనగానే వెంటనే సరే నడిచిరా అని చెప్పాడంట. నడిచి రమ్మనగానే పేతురు ఆ నీళ్ళల్లో నడవడం స్టార్ట్ చేసినాడు. హల్లెలూయా. యేసు ప్రభువుతో నమ్మకం ఉంచి ఆ నీళ్ళ మీద నడవడం స్టార్ట్ చేసినాడు. యేసు ప్రభు అందరంలోనే ఇతను నడుచుకుంటూ పోతున్నాడు, ఆ నీళ్ళ మీద నడుచుకుంటూ పోతున్నాడు. అయితే ఎప్పుడైతే అతను యేసు ప్రభువుని చూస్తా నడవకుండా పక్కన ఎప్పుడైతే చూసాడో
పక్కన గాలు ఊ ఊ అని గాళ్ళు ఎగుస్తున్నాయి, తుఫాన్లు ఎగుస్తున్నాయి, అలలు ఎగుస్తున్నాయి. ఎప్పుడైతే ఈ తుఫాన్ అలలను గాలను చూశాడో వెంటనే భయం వచ్చేసింది. ఎప్పుడైతే భయపడిపోయినాడో మునిగిపోయాడు. మునిగిపోయి కేకలేస్తున్నాడు, ఓ ఏసయ్యా కాపాడేసాయా, ఓ ప్రభువా కాపాడేసాయా, ప్రభువా మునిగిపోయి చచ్చిపోతే కాపాడేసాయా అని చెప్పేసి కేకలేస్తున్నాడు. ఎప్పుడైతే కేకలేస్తున్నాడో యేసు కూడా చెప్తున్న మాట, అతను చేయి పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహించావు అని దేవుడు చెప్తున్నాడు. అంటే తక్కువ విశ్వాసం ఎవరికైతే ఉంటుందో, అల్ప విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితంలో ఉండే మూడో కార్యం ఏంటంటే వాళ్ళు సందేహిస్తూ ఉంటారు, డౌట్ పడుతూ ఉంటారు. ఎప్పుడు ఏం పడుతూ ఉంటారు? డౌట్ పడుతూ ఉంటారు. యేసు ప్రభువుని చూసినంతవరకు అతను బాగా నడిచినాడు. ఎప్పుడైతే ప్రక్కన చూసినాడో ఆ అలలను, ఆ గాలులను, ఆ తుఫాను చూసినాడో అనుమానం వచ్చేసింది. అమ్మో నేను నడుస్తానో లేదో, అయిపోయి ఈరోజు నా కథ అయిపోయి, నేను నడుస్తాను లేదు, అమ్మో ఈ గాలి చంపేసా, ఈ అలలు చంపేసా అని చెప్పేసి డౌట్ వచ్చేసింది. యేసులో వాడు ఉన్నా సరే డౌట్ వచ్చేసింది. ఇంకా నేను నడుస్తాను లేదు, మునిగిపోతానేమో, అయిపోతానేమో, చచ్చిపోతానని చెప్పేసి అనుమానం వచ్చేసింది. అంటే అల్ప విశ్వాసులకి ఏముంటుంది? అనుమానం ఉంటుంది. అమ్మో జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, చచ్చిపోతామో బతుకుతామో, వస్తుందో రాదో, జరుగుతుందో జరగదో, ఇదే అనుమానం బ్రతుకులో ఉంటారు వీళ్ళు. అట్లా అయిపోయిందంటే ఇంకేమైపోతుందో స్వామి. యేసు ప్రభు ఉన్నాడు అక్కడ, ఆయన ఉంటే నీళ్ళమైందైనా సరే నడుచుకొని వచ్చేయగలము, అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు ఉన్నాడు, ఇలాంటి శ్రమలైనా సరే మనం నడుచుకుంటూ వెళ్ళిపోగలము, హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోగలము అనే నమ్మకాన్ని కోల్పోయి డౌట్ వచ్చేసిందంట యేసు ప్రభు మీదే. అమ్మో యేసు ప్రభు గుర్తురాడు మళ్ళీ, జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, అవుతుందో లేదో, ఇప్పుడు ఏమైపోతుందో ఏమో, మనం బతకతామో బతకమో, మనకు దొరుకుతుందో ఇదే అనుమానం. ఎవరికైతే అలాంటి అనుమానం ఉంటుందో వాళ్ళు అల్ప విశ్వాసులు, విశ్వాసం లేని వాళ్ళు. విశ్వాసం లేని వాళ్ళకి ఈ అనుమానం ఉంటుంది. అదే విశ్వాసం అంటే అది ఎలాంటి పరిస్థితి అయినా సరే, నా దేవుడు చేస్తాడంటే చేస్తాడు. ఆకాశము భూమి గతించడం నా దేవుడు ఒకసారి మాటిస్తే ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. నా యేసు ప్రభు ఒకసారి నాకు వాగ్దానం చేశాడంటే జరిగి తీరుతుంది, అంతే. మళ్ళీ అనుమానించే ప్రసక్తే లేదు. నా దేవుడు స్వస్థత ఇస్తానని చెప్పినాడా, రోగం ఎలాంటి రోగం అయినా సరే బాగా అయిపోతుంది, అంతేగాని అమ్మ రోగం బాగవుతుందో లేదో అనే అనుమానమే అవసరం లే. యేసు ప్రభు నీ అప్పు తీరుతుందని వాగ్దానం చేశాడు, నీ అప్పు తీరిపోతుంది అంతే, నా దేవుడు తీర్చేస్తాడు అంతే. యేసు ప్రభు కుటుంబ సమస్య పోతుందని చెప్పాడా, తీరిపోతుంది అంతే. యేసు ప్రభు ఇది జరుగుతుందని చెప్పాడా, జరుగుతుంది అంతే. మరి నాకు అనుమానం అనేది అవసరం లేదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని ఆ విశ్వాసం ఉంటుందంట. శద్రక్ మేషక్ అబేద్నెగో మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తాడు ఎవరు? నెబుకద్నెజర్ రాజు. వీళ్ళు ఏమంటున్నాడు, వేస్తే వేసుకరా, నా దేవుడు అగ్నిగుండంలో నుంచి మమ్మల్ని కాపాడగల సర్వశక్తి గల దేవుడు అని చెప్తున్నారు వీళ్ళు. అలా మళ్ళీ అగ్నిగుండంలో అమ్మో కాపాడతాడో లేదో, కాపాడతాడో ఎందుకు లేదు అగ్నిగుండంలో అనుకున్నారా? మా దేవుడు కాపాడతారా చూసుకో అని చెప్పేసి అగ్నిలోకి దూకేసినాడు. హల్లెలూయా. కాపాడబడ్డారా లేదా? అది విశ్వాసం అంటే. అంటే విశ్వాసులు ఎలా ఉంటారంటే యేసు ప్రభు మీద అనుమానమే ఉండదంట, డౌట్ అనేది పడరంట. అదే అల్ప విశ్వాసులు అయితే యేసు ప్రభు ప్రార్థన చేసినా చేస్తాడో లేదో, జరుగుతుందో లేదో, అవుతుందో కాదో, వీళ్ళు ప్రార్థన చేసినా సరే మళ్ళీ అనుమానమే. యేసు ప్రభు చెప్పినా సరే, ప్రభా ఇలా చేస్తావు ప్రభా, నువ్వు చేయగల సర్వశక్తి లేడు ప్రభా, నా జీవితంలో ఇది చెయ్యి అని చెప్పి మళ్ళీ యేసు ప్రభు చేస్తాడో లేదో, జరుగుతుందో లేదో, అవుతుందో కాదో, ఇంకో దగ్గరికి ఎక్కడ పోదామో, ఇదే అనుమానం మళ్ళీ. సో మూడోదిగా ఎవరికైతే తక్కువ విశ్వాసం ఉంటుందో వాళ్ళ జీవితంలో అనుమానమే ఎప్పుడు ఉంటుంది, డౌటే ఎప్పుడు ఉంటుంది వాళ్ళ జీవితంలో. నాలుగోది చివరిది ఇప్పుడు చదివిన 17వ అధ్యాయం 20-21 అక్కడ రాయబడిన మాట, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడి నుంచి పొమ్మనగానే అక్కడ పోతుంది, మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుడు చెప్తున్నాడు. అంటే నాలుగోదిగా ఈ తక్కువ విశ్వాసం ఉండే వాళ్ళకి, అల్ప విశ్వాసం ఉండే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏముంటుందంటే
ఇది జరగదేమో అని ఫిక్స్ అయిపోయినారు వాళ్ళు. ఇది జరగదు, ఇది మన వల్ల కాదు, ఇది మనకు రాదు అని ఫిక్స్ అయిపోతారు వాళ్ళు. చేసే దేవుడు వాళ్ళ దగ్గర ఉన్న అసాధ్యమైన పనులను సాధ్యం చేయగల దేవుణ్ణి మేము నమ్ముకున్నాము అని ఎలాంటి అసాధ్యమైన కార్యాలైనా సరే సాధ్యం చేసి చూపించగలడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఇది ఇంకా జరగదు, ఇది ఇంకా రాదు, ఇది ఇంకా మా వల్ల కాదు అని అప్పుడు మనకు తక్కువ విశ్వాసంలోకి వెళ్ళిపోతారంట. సో నాలుగోది, ఎవరికైతే తక్కువ విశ్వాసం ఉంటుందో వీళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే నెగిటివ్ మైండ్లోకి వెళ్ళిపోయింటారు. ఇది జరగదు, ఇది మన వల్ల కాదు, ఇది రాదు అని ఆ అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతారట. అయితే విశ్వాసులు ఎలా ఉంటారు? ఇది అసాధ్యమైనా సరే, నాకు అసాధ్యం ఉండొచ్చు, ఈ ప్రపంచంలో ఎవరికైనా అసాధ్యం అనిపిస్తుండొచ్చు, కానీ యేసు ప్రభుకి సమస్తము సాధ్యమే. నా దేవునికి సాధ్యమైనది చేసి చూపించేస్తాడు యేసు ప్రభు. ఇది ఎలాంటిదైనా సరే, ఎలాంటి కార్యమైనా సరే, ఈ ప్రపంచంలో ఎవరికి అసాధ్యమైనగా కనిపిస్తున్నా సరే నా దేవుడికి మాత్రం ఇది అసాధ్యమే కాదు, ఇది సాధ్యం నా దేవుడికి అనే విశ్వాసంతో ఉంటారంట విశ్వాసులు. అల్ప విశ్వాసులు అయితే ఇది కాదు, ఇది అవదు, ఇది జరగదు, ఇది రాదు, ఇలాగ నెగిటివ్ మైండ్లో నిరాశలో కూరుకుపోతారంట. సో అల్ప విశ్వాసం ఉంటే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందో చెప్పిన. మొట్టమొదటిగా అల్ప విశ్వాసం అంటే యేసుక్రీస్తు తక్కువ విశ్వాసం ఉండేవాళ్ళు మొట్టమొదటిగా ఎప్పుడు భయపడుతూనే ఉంటారు ప్రతి చిన్నదానికి. రెండోదిగా చింతిస్తూనే ఉంటారు. మూడోదిగా చెప్పండి, మూడోది ఏంటి? అనుమానిస్తూనే ఉంటారు. నాలుగోదిగా ఎప్పుడు నెగిటివ్ మైండ్తోనే ఉంటారు. మనం ఎలాగున్నాం ఆలోచించండి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తినడానికి లేని పరిస్థితి, కట్టుకోవడానికి లేని పరిస్థితి, సంపాదించడానికి లేని పరిస్థితి, ఫీజులు కట్టడానికి లేని పరిస్థితి, డ్వాక్రా డబ్బులు కట్టడానికి లేని పరిస్థితి, సంతకం పోవడానికి డబ్బులు లేడానికి వచ్చిన పరిస్థితి, చదువుకోవడానికి ఇబ్బంది అయిన పరిస్థితి, పని లేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఎట్టా ఏం చేసేదప్ప, ఏం లేదే, ఎట్టప్ప అని చింతిస్తున్నావా? నా దేవుడు ఏమైనా చేయగలడు, ఇప్పుడే ఏదో ఒక దారి నాకు చూపిస్తాడు, ఏదో ఒక దారి నాకు చూపిస్తాడు అని అత్యంత దిగులు లేకుండా నువ్వు ఉంటున్నావు. రెండోదిగా అయ్యో ఇంకేమైపోతుందో, అటు చేశాను ఇటు చేశానంట, అమ్మో ఇంకెట్లా మా పరిస్థితి, అయ్యో ఇన్ని శ్రమలు వచ్చాయి, ఇంట్లో ఇబ్బందులు వచ్చేస్తాయే, ఇంకెట్లా నాయనా స్వామి చేసేది అని భయపడుతున్నావా? ఏదో గోత్రం కొదమ సింహం నా దగ్గర ఉన్నాడు, ఎవ్వడికి భయపడినా, ఎలాంటి పరిస్థితికి భయపడినా నీ ధైర్యంతో నువ్వు ఉన్నావా? మూడోదిగా జరుగుతుందో జరగదో, అవుతుందో కాదో, ఎందుకులే ప్రార్థన చేసిన ఆయన అవుతుందో లేదో అని అనుమానంతో ఉన్నావా? నా దేవుడు చేస్తాడంటే చేస్తాడు అంతే, మళ్ళీ వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదని అనుమానం లేకుండా ఖచ్చితత్వంతో ఉన్నావా? చిట్ట చివరిగా నెగిటివ్ మైండ్తో ఇది జరగదు, ఇంకాదు, ఇంకంతే మన బతుకులు అయిపోయి, ఇక్కడితో ఎంతో ముగిసిపోయింది, ఇక్కడితో ఇంకేం లేదు అనేలాగున్నావా? లేకపోతే నా దేవుడికి సమస్తము సాధ్యమే, అలాంటి దేవుణ్ణి నేను నమ్ముకుని ఉన్నాను అని ధైర్యంతో ఉన్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు చింతపడే సందర్భాలు వస్తాయి, నిన్ను భయపెట్టే సందర్భాలు వస్తాయి, నీ మనసులో అనుమానం రేపే సందర్భాలు వస్తాయి, నీ మనసులో ఇది జరగదు అనే సందర్భాలు వస్తాయి. అలా వచ్చినప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుందో పరీక్షించుకోవడానికి దేవుడు చెప్తున్నాడు మాట. రావని చెప్పట్లా, ఖచ్చితంగా వస్తాయి. నిన్ను చింతింపజేసే, నిన్ను దిగులు పరిచే సందర్భాలు వస్తాయి. అలాంటి సందర్భంలో నువ్వు దిగులు పడుతున్నావా? నా దేవుడు ఉన్నాడు, నాకు భయం లేదు, నా అవసరాలు అన్నీ ఆయన తీరుస్తాడు అనే ధైర్యంతో నువ్వు ఉన్నావా? నిన్ను భయపెట్టే సందర్భాలు,
నిన్ను భయపెట్టాలని చూసే పరిస్థితులు వస్తాయి. అలాంటి సందర్భంలో నువ్వు కాలు చేతులు గడగడ వణికిపోతున్నావా? నేను ఎవ్వడికి భయపడను, ఎలాంటి పరిస్థితి భయపడను, ఎలాంటి శ్రమకి, ఇబ్బందికి, రోగానికి కూడా నేను భయపడను అనే ధైర్యంతో ఉన్నావా? నా యేసు ప్రభు చూసుకుంటానే ధైర్యంతో నువ్వు ఉన్నావా? అవుతుందో కాదో అని అనుమానం పుట్టించే సందర్భాలు నీ జీవితంలోకి వస్తాయి. అలాంటి సందర్భంలో నా దేవుడు ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఇది జరుగుతుంది అంటే జరుగు తీరుతుంది, ఇది జరగదు అంటే జరగదు. నా దేవుడు అలాంటి దేవుడు నా జీవితంలో ఉన్నాడు అనే నిశ్చయత కలిగి జీవిస్తావా ఆ సందర్భంలో? చెట్టు చివరిగా ఇవి జరగదు అని అందరూ అనుకుంటున్నా సరే, అలాంటి సందర్భంలో నువ్వు కూడా ఇంక జరగదేమో, ఇంక రాదేమో అనే ఆ సందర్భాన్ని బట్టి అలా అనుకుంటావా? నా దేవుడికి ఏమైనా సాధ్యమే, ఎలాంటిదైనా సాధ్యమే, ఎంత పెద్దదైనా సాధ్యమే అనే ఆ ధైర్యంతో ఉంటావా అనేది నిన్ను నువ్వు పరీక్షించుకో. ఆ పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు అల్ప విశ్వాసంలో ఉంటావా, అత్యధికమైన విశ్వాసంలో ఉంటావా? ఒకసారి నిన్ను నువ్వు ఆలోచించుకో అని చెప్పి దేవుడు చెప్తావు. కాబట్టి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు, నీ కుటుంబము, నీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారో ఆలోచించుకోండి. దేవుని ఎంత తక్కువ విశ్వాసంలో ఉన్నారా, అంటే అల్ప విశ్వాసులుగా ఉన్నారా, లేకపోతే బలమైన విశ్వాసులుగా ఉన్నారా? మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే అల్ప విశ్వాసులు చింతిస్తూనే, భయపడుతూనే, అనుమానంతోనే, నెగిటివ్ మైండ్తోనే ఉంటారు. బలమైన విశ్వాసులు దేనికి చింతించరు, దేనికి భయపడరు, ఏ అనుమానం ఉండదు వాళ్ళ దగ్గర, ఏది జరగదనే ప్రసక్తే వాళ్ళ దగ్గర ఉండదు. నువ్వు ఏ రకంలో ఉన్నావో, అల్ప విశ్వాసంలో ఉన్నావో లేకపోతే బలమైన విశ్వాసంగా ఉన్నావో, ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు అల్ప విశ్వాసిగా మారిపోతున్నావో లేకపోతే బలమైన విశ్వాసంలోనే నువ్వు నిలుస్తున్నావో నిన్ను పరీక్షించుకుంటూ విశ్వాస జీవితంలో సాగిపోవాలా. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిగల దేవా, యేసయ్య నీ బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ రాత్రి కాల సమయం ప్రభా, నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరు చెప్పినారు తండ్రి, అల్ప విశ్వాసులు, తక్కువ విశ్వాసం గల వారు వాళ్ళ జీవితము, వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో ప్రభా మీరు తెలియజేస్తున్నారు ప్రభా. తక్కువ విశ్వాసం గలవారు, అల్ప విశ్వాసంతో ఉన్నవారు అవసరాలను బట్టి చింతిస్తూ ఉంటారని, అది తీరలేదు, ఇది తీరలేదు, అది దొరకలేదు, ఇది దొరకలేదు, అది రాలేదు, ఇది రాలేదని ఎప్పుడు చింతతో, దిగులుతో ఉంటారని మీరు చెప్తున్నారు తండ్రి. అయితే బలమైన విశ్వాసులు, నా దేవుడు నాకు తోడున్నాడు, సమస్తము సమకూర్చే దేవుడు, ప్రతి అవసరాన్ని తీర్చే దేవుడు నాకు తోడుగా ఉన్నాడనే బలమైన విశ్వాసంలో ఉంటారని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. అలాగే రెండోదిగానైనా అల్ప విశ్వాసం తండ్రి, ఎప్పుడూనైనా పరిస్థితులను చూసి, మనుషులను చూసి భయపడిపోతూ ఉంటారని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అయితే బలమైన విశ్వాసులు ఎలాంటి పరిస్థితి అయినా సరే, ఎలాంటి మనుషులనైనా సరే భయపడక ఎల్లప్పుడూ ధైర్యముగా ఉంటారని మీరు తెలియజేస్తున్నారు అయ్యా. అలాగే తండ్రి, అల్ప విశ్వాసులు ఎప్పుడు జరుగుతుందో జరగదో అన్న అనుమానంతో ఉంటారని మీరు తెలియజేస్తున్నారు ప్రభా. అయితే బలమైన విశ్వాసులు ఖచ్చితంగా జరుగుతుందంటే జరుగుతుంది, జరగదంటే జరగదనే బలమైన నమ్మకంతో ఉంటారని మీరు తెలియజేస్తున్నారయ్యా. అలాగే ప్రభా, అల్ప విశ్వాసులు ఎప్పుడు నెగిటివ్ మైండ్తో ఉంటారని, జరగదు, కాదు, అవ్వదు అనే మైండ్తోనే ఉంటారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అయితే బలమైన విశ్వాసులు, నా దేవుడికి సమస్తము సాధ్యమే, ఆయన చేస్తాడంటే చేస్తాడు, చేయడంటే చేయడు, ఆయన సర్వశక్తి గల దేవుడనే బలమైన నమ్మకంలో ఉంటారని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఒకసారి నైనా ఇక్కడ కూర్చున్న వారిని కూడా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ అవసరాలు తీరని సందర్భాలు వచ్చినప్పుడు వారు చింతిస్తున్నారా, దిగులు చెందుతున్నారా, లేకపోతే యేసు ప్రభు నా ప్రతి అవసరాన్ని తీరుస్తారనే ధైర్యంతో ఉన్నారా?
భయపెట్టే సందర్భాలు పరిస్థితులు వాళ్ళకి ఎదురైనప్పుడు వారు భయపడిపోతున్నారా, లేకపోతే నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ధైర్యంతో ఉన్నారా? అనుమానపు రేకెత్తించే సందర్భాలు వచ్చినప్పుడు వారు అనుమానిస్తున్నారా, లేకపోతే నా దేవుడు ఉన్నాడనే అనుమానపు లేకుండా నమ్మకంతో జీవిస్తున్నారా? నెగిటివ్ పరిస్థితులు వచ్చినప్పుడు వారు నెగిటివ్ మైండ్తో ఉంటున్నారా, లేకపోతే బలమైన నమ్మకంతో ఉంటున్నారా? ఒకసారి తమను తాము పరీక్షించుకోవడానికి సహాయం చేస్తుందా? ఒకవేళ ఎవరికైనా ఇలాగ అల్ప విశ్వాసం ఉంటే, ఇలాంటి చింతించే పరిస్థితి, భయపడే పరిస్థితి, అనుమానించే పరిస్థితి, నెగిటివ్ తప్పుకున్న పరిస్థితి ఎవరికైనా ఉంటే అమ్మా ఈ రాత్రి కాల సమయంలో వారిని సరిచేయండి. నాకు నా అవసరాలన్నీ తీర్చే దేవుడు ఉన్నాడని వారి చింతలన్నీ విడిచిపెట్టుకు సహాయం చేయండి. ఏమైనా చేయగల సర్వశక్తి గల దేవుడు నాకున్నాడని వారి భయాన్ని తొలగించి వారికి ధైర్యం ఇవ్వండి. ఎలాంటి దానైనా చేయగల దేవుడు ఉన్నాడని అపనమ్మకాన్ని, అనుమానించే ఆ జీవితాన్ని వాళ్ళ తీసివేయండి. అసాధ్యమైన కార్యం సాధించగల దేవుడు నాకు ఉన్నాడని నెగిటివ్ మైండ్ వాళ్ళు పోగొట్టుకోవడానికి సహాయం చేయండి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కానీ మీరు కుటుంబం కానీ ప్రభా అల్ప విశ్వాసంలో ఎప్పుడు ఉంటుందయ్యా, ఎప్పుడు బలమైన విశ్వాసంతో ఉండి తండ్రి గొప్ప కార్యాలు చేసుకునే బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఎవరైతే బలమైన విశ్వాసంలో ఉంటారో వారికి కావాల్సిన అవసరాలన్నీ తీరుతాయి ప్రభా. వారి జీవితంలో లేచిన తుఫాన్లు ప్రభా అణిగిపోయి నిమ్మలంగా మార్చబడతాయి తండ్రి. వారి జీవితంలో ఉన్న అనుమానాలన్నీ పోయి ప్రభా సముద్రం మీద కూడా నడవగలగా అంత ధైర్యవంతులుగా మార్చబడతారు తండ్రి. అసాధ్యమైన కార్యాలు కూడా తండ్రి వారి జీవితంలో సాధ్యమైపోతాయి ప్రభా. కాబట్టి నాయన ఇక్కడ కూర్చున్న వారి కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ప్రభా ఎవ్వరు ఎటువంటి పరిస్థితులను ప్రభా అల్ప విశ్వాసంతో ఉండకుండా బలమైన విశ్వాసంలో ఉండటం కృప చూపించమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారు నమ్ముతూ ఇస్తూ తండ్రి మా దేవుడు మా ప్రభు నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియపరలోకపు ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా ఆత్మ సంస్కృతమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన కృపలు దేవుని మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా నా జీవితంలో నా యేసయ్య మీద అల్ప విశ్వాసం అనేది రాకుండా ఎల్లప్పుడూ బలమైన విశ్వాసంలోనే నేను ఉంటానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.